అందరికీ నమస్తే. ఈ మధ్య చంద్రబాబు నాయుడు కొన్ని ఛానళ్ళకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత తెలంగాణలో మళ్ళీ ఒక కూటమి, అక్కడ ఉన్న కూటమే ఇక్కడ కూడా వస్తుందా అన్న ఒక క్వశ్చన్ ఒకటి రేజ్ అయింది. ఇంటర్వ్యూ చేసిన మన జర్నలిస్టులు కూడా చాలా ఉత్సాహంతో అడిగారు, మీరు తెలంగాణకు రావాలని బాగా కోరుకుంటున్నారు. మన జర్నలిస్టులు కూడా ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టులు వికే గారు కావచ్చు, లేకపోతే మూర్తి గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఇంటర్వ్యూ చేసిన వాళ్ళంతా ఫోకస్గా క్వశ్చన్ అడిగినారు. మీరు తెలంగాణకు వస్తారా, తెలంగాణలో టీడీపీ మళ్ళీ బలోపేతం చేస్తారా, ఈ కూటమి మళ్ళీ ఇక్కడికి వస్తుందా, ఆల్రెడీ కూటమి ఇక్కడికి వస్తుందనే పెద్ద చర్చ నడుస్తూనే ఉంది. కూటమి అని తెలుసు కదా, బీజేపీ, టీడీపీ అండ్ జనసేన. కాబట్టి నేను ఆ బిట్స్ తీసుకొని మీకు చూపిస్తా, మాట్లాడదాం దాని గురించి. అందుకనే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఫస్ట్ మూర్తి గారికి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి ఒకసారి. మొన్నటి లేదు, ఇప్పుడు 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి 2 రాష్ట్రాల్లో కొంత ఇబ్బందులు వచ్చినా దాన్ని ముందు తీసుకెళ్తాం. అండమాన్ లాంటి ప్లేసుల్లో మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ కావడం, ఇవన్నీ కూడా వచ్చాయి. ఇంకా భవిష్యత్తులో కూడా అక్కడ పరిస్థితులను బట్టి విల్ యాక్ట్. తెలంగాణ మీద ఫోకస్ అయితే ఉందా? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పెట్టింది అక్కడ, ఎమ్మెల్యే క్వార్టర్స్లో పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇదే కూటమి రాబోయే రోజుల్లో తెలంగాణలో కూడా ఉండబోతుందనే బలమైన చర్చ ఉంది. ఆ కూటమిలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంటుందనే చర్చ కూడా ఉంది. మీ దృష్టికి వచ్చిందో లేదని అది కానీ రాజకీయ వర్గాలు జరుగుతోంది. నేను సమాధానం చెప్పడం అనేది భావ్యం కాదు. నేను ఒక బాధ్యతలో ఉండే వ్యక్తిని కాబట్టి ఏది కూడా ఒక బాధ్యతతో కమ్యూనికేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఏది కూడా తెలంగాణలో పార్టీని బలోపేతం చేస్తామంటే ఎస్. ఫైనల్ మెసేజ్ 1 year పూర్తి చేసి అదంతా వ్యవహారం. కానీ ఎనీవే ఇవన్నీ చూసిన తర్వాత ఈ 2 ఛానళ్ళు కాదు, ఇంకా కొన్ని ఛానళ్లకు ఏపీలో 1 year అయింది ప్రభుత్వం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలు ఇవన్నీ. ప్రతి ఇంటర్వ్యూలో ఆయన చెప్పిన కామన్ పాయింట్ ఏంటంటే తెలంగాణలో టీడీపీ మళ్ళీ బలోపేతం చేయబోతున్నాం. కొందరు మన జర్నలిస్టులే చాలా బలోపేతంగా ఉంది, ఆల్రెడీ గ్రౌండ్ చాలా గట్టిగా ఉందని చెప్పిండ్రు, బట్ ప్లాన్ ఉంది. ఇంకా ఊహాజనితమైన ఆన్సరు, ఊహాజనితమైన క్వశ్చన్ ఏంటంటే బీజేపీ, జనసేన, టీడీపీతో పాటు బీఆర్ఎస్ కూడా కలుస్తుందంట కదా అని అత్యుత్సాహ ప్రశ్న. అది అత్యుత్సాహ ప్రశ్న ఎందుకంటున్నామంటే 2014 ముందు వేరు పరిస్థితులు, 2014 ముందు తర్వాత. ఎందుకు ముందు తర్వాత అని మాట్లాడుతున్నాం మనం అంటే, ఉద్యమం మలిదశ ఉద్యమం 2009 స్టార్ట్ అయిన తర్వాత ఏ పార్టీ ఏ స్టాండ్ అనేది క్లియర్గా తీసుకున్నాయి, దాగుడు మూతలు ఏం లేవు. టీడీపీ స్టాండ్ తీసేసుకున్నది, రాష్ట్రం విడిపోవద్దు, తెలుగు జాతి, సేమ్ ఇవే ఇప్పుడు మాట్లాడినవే, తెలుగు జాతి కోసం పుట్టింది తెలుగుదేశం కాబట్టి రాష్ట్రం విడిపోవద్దు, ముక్కలు చెక్కలు కావద్దు, మొత్తం అసలు సమైక్యవాదులందరినీ నడిపించింది మొత్తం చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్. టీడీపీ స్టాండ్ తీసుకున్నది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు అక్కడనే ఉన్నారు, ఆయన కూడా ఏం చేయలేకపోయాడు. ఇంకా చాలామంది ఉన్నారు అప్పుడు టీడీపీలో. వీళ్ళకు కూడా నమ్మకం లేదు, తెలంగాణ వస్తుంది అన్న నమ్మకం లేదు వీళ్ళకు కూడా. టీడీపీలో ఉన్న తెలంగాణ మనుషులకు, వాళ్ళు ఇప్పుడు తెలంగాణ వాదులు కాదు, తెలంగాణ మనుషులు అంతే. తెలంగాణ కావాలని కోరుకున్నది మొత్తం తెలంగాణలో కోళ్ళు, కుక్కలు, పశువులు, పక్షులు అన్నీ, ప్రతిదీ, రాయి, రప్ప, చెట్టు మొత్తం తెలంగాణ కావాలని కోరుకున్నారు జనంతో సహా. ఒక్క టీడీపీలో ఉన్న వాళ్ళు తప్ప, టీడీపీలో ఉన్న తెలంగాణ మనుషులు తప్ప అందరూ తెలంగాణ కావాలని కోరుకున్నారు. తెలంగాణ వస్తుంది, ఔరేక్ దక్క అని కొట్లాడారు. ఇప్పుడు వీళ్ళేమో ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు అండ్ ఆయన పార్టీలో ఉన్న తెలంగాణ మనుషులు మాత్రం వాళ్ళకి నమ్మకం లేదు తెలంగాణ వస్తుందని, ప్లస్ వాళ్ళకు తెలంగాణ ఉద్యమం చేయలేదు, వాళ్ళ మీద ఏం కేసులు లేవు, వాళ్ళు ఏమీ కాదు. ఇంకా అప్పుడు టీడీపీ స్టాండ్ తీసుకున్నది, తెలంగాణ ఇవ్వద్దు. 2 కళ్ళ సిద్ధాంతం మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు. 2 కళ్ళు నాకు, ఒకటి తెలంగాణ, ఒకటి ఆంధ్ర, 2 కళ్ళు నాయే. 2 కళ్ళ సిద్ధాంతం అని బాగా ప్రాచుర్యం పొందింది చంద్రబాబు నాయుడు గారి విషయంలో. ఇంకా అంతా అయిపోయింది. తెలంగాణ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ జనాలకు అంతా తెలుసు, ఇక్కడ జనాలకు అందరికీ తెలుసు. అంటే నాకు బహుశా ఈ తెలంగాణ వ్యతిరేకించిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా మన టీడీపీ ఎందుకు బతకదు అని బాగా నమ్మకం వచ్చినట్టుంది. ఎందుకంటే తెలంగాణ వాదం చచ్చిపోయింది అనేది బాగా నమ్మకం వీళ్ళందరికీ మొత్తం. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అండ్ టీం, చంద్రబాబు నాయుడు గారు ఆయన టీం ఎవరైనా కావచ్చు,
అప్పుడు తెలంగాణ వ్యతిరేకించిన ప్రతి ఒక్కరికి తెలంగాణ వాదం చచ్చిపోయింది తెలంగాణలో. మనం పోయి మళ్ళీ తెలుగు జాతి మళ్ళీ అవన్నీ పాత ముచ్చట్లు అని చెప్పి మళ్ళీ మనం ఏదైనా చేయొచ్చేమో అని ఒక ప్లాన్ నడుస్తుంది. ఇక్కడున్న చంద్రబాబు నాయుడు సింపథైజర్స్ అందరు కూడా జర్నలిస్టులు కావచ్చు, టీవీ ఛానల్స్ కావచ్చు, పచ్చ మీడియా అంటారు కదా ముద్దుగా, నేనేమన్నాను కానీ అంటారు కదా వాళ్ళు, అట్లాంటి వాళ్ళు అందరూ కూడా మళ్ళీ ఇక్కడికి టీడీపీ రావాలి, చంద్రబాబు నాయుడు రావాలి, మొత్తం హైదరాబాద్ మెయిన్ కదా. ఇప్పుడు రెస్ట్ కావాలంటే చంద్రబాబు నాయుడు ఇక్కడికి వస్తున్నాడు. వరదలు వచ్చేసి మొన్న వానలు వరదలు వచ్చేసి చంద్రబాబు నాయుడు ఉన్న ఇల్లు అవన్నీ మునిగిపోతే వాళ్ళు సేఫెస్ట్ ప్లేస్ కోసం వాళ్ళ ఫ్యామిలీ మొత్తం హైదరాబాద్కి వచ్చేసారు. జనమంతా వరదలు ఉన్నారు, వాళ్ళు మాత్రం హైదరాబాద్కి వచ్చేసారు ఫస్ట్ డేనే. ఎందుకంటే ఆడ ఉన్న చంద్రబాబు నాయుడు ఉన్న ఇల్లు ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది ఆడ, కాబట్టి వీళ్ళు ఇక్కడ వచ్చేసినారు, జనమంతా అటే ఉన్నారు. అట్లా హైదరాబాదు బిజినెస్, హైదరాబాద్ను వదలొద్దు అనేది ఫస్ట్ నుంచి వాళ్ళకున్న లక్ష్యం. అసలు అప్పుడు ఓటు నోటు కేసు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు కాదు ఇంకొక 10 సంవత్సరాలు కూడా ఉమ్మడి రాజధానికి హైదరాబాద్ తీసుకోవాలని ప్లాన్ ఉన్నది వాళ్ళకి. ఎట్లా బీజేపీ మనదే, ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కాదు ఇది అని అందరూ అంటున్నారు కదా. ఇక్కడ ఉన్నది కూడా చంద్రబాబు నాయుడే నడిపిస్తున్నాడు. ఎందుకంటే అక్కడ రిటైర్మెంట్ అయిన ఆఫీసర్స్ అందరినీ చంద్రబాబు నాయుడు తొత్తులు మొత్తం వచ్చి ఇక్కడ పదవులు పొందుతున్నారు. ఎన్ని పదవులు, ప్రధానమైన పోస్టులు, సలహాదారులు, పెద్ద పెద్ద పోస్టులు. అసలు సీఎం తర్వాత సీఎం లాంటి పోస్టే శ్రీనివాసరాజు గారు, చంద్రబాబు నాయుడు గారు దగ్గర మనిషి ఆయన ఉన్నాడు ఇప్పుడు. అందుకే ఇక్కడ నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి నడిపిస్తున్నది, తర్వాత తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నదంతా చంద్రబాబు నాయుడు గారే. ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, టీడీపీ ప్రభుత్వమే. చాలామంది మాట్లాడుతున్నారు ఓపెన్గానే. అయినా అట్లా సాటిస్ఫాక్షన్ లేదు, మనమే ఉండాలి. ఇక ఇక్కడున్న వీళ్ళు కూడా సహకరిస్తారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదంటాడా? ఆయన ఎవరైనా కాదంటారా? ఇక్కడున్న సమైక్యవాదులు అనాలనో వాళ్ళని తెలంగాణ వ్యతిరేకులు అనాలనో వాళ్ళందరూ రావాలి, చంద్రబాబు రావాలి, తెలంగాణను ఏలాలి. ఇక్కడ ప్రాంతీయ పార్టీ అంటే మళ్ళీ టీడీపీయే, బీఆర్ఎస్ ఉండకూడదు, ఇంకో పార్టీ ఉండకూడదు, ఎవరు ఉండొద్దు. ప్రాంతీయ పార్టీ సెంటిమెంట్ కాదు ఇప్పుడు కావాల్సింది. తెలంగాణ వాదులం, తెలంగాణ పంచాయతీ, తెలంగాణ ఉద్యమకారులం ఇది కాదు. ఇప్పుడు తెలుగు జాతి. ఇక ఇప్పుడున్న బీఆర్ఎస్ ఒక ప్రాంతీయ పార్టీ ఉంది ఇక్కడ. వాళ్ళు రకరకాల రాష్ట్రాలు పోదామనుకున్నారు, పోలేకపోయినారు. పోతే వేరే ఉంటుండే. ఒకవేళ తెలంగాణ కనుక గెలిచింటే మహారాష్ట్రలో అక్కడ ఇక్కడ రకరకాల రాష్ట్రాలలో మోడీకి సుక్కలు చూపిస్తున్నారు. వీళ్ళ ఎజెండా ఉండే ఒకటి. కానీ ఇక్కడ ఓడిపోయిన తర్వాత వాళ్ళు కూడా చల్లగైపోయారు. ఇప్పుడు వాళ్ళు చల్లగైనారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ టార్గెట్ ఇట్లా రేవంత్ రెడ్డి అదేగా పనిచేస్తున్నది. రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి? బీఆర్ఎస్ని నియంత్రించాలి, బీఆర్ఎస్ లేవకుండా చేయాలి, దాని ప్లేస్లో టీడీపీని తీసుకొచ్చి పెట్టాలి. ఇక తెలంగాణలో టీడీపీ, బీజేపీ, జనసేన వస్తాయని ఛానల్కి చర్చ ఉంది. ఇవి నిన్న మనం చూసినాం కదా, ఇక్కడికన్నా ఏపీకే ఎక్కువ కిందకి డబ్బులు ఇచ్చినాయని చెప్పి ఇక్కడ పోయి మాట్లాడుతున్నారు. నీళ్లు బంకచర్లకు నీళ్ళు ఇక్కడ నుంచి గోదావరి నీళ్ళు తీసుకుపోతున్నా బీజేపీ నేతలు ఒక్కరు కూడా సప్లై చేస్తలేరు, మాట్లాడతలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి మాట్లాడొద్దు, చంద్రబాబుని ఏమనొద్దు. ఇవన్నీ ఉన్నాయి, బంధుత్వాలు, రాజకీయ బంధుత్వాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. చూద్దాం ఏం జరుగుతుందో. మీరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తెలంగాణలో టీడీపీని తీసుకొచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. మళ్ళీ దాన్ని మీరు ఏ విధంగా స్పందిస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.